పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యాడు. 'బాహుబలి' తర్వాత డార్లింగ్ వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. భారీ బడ్జెట్ అయితే తప్ప సినిమాలు చేయడం లేదు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ది రాజాసాబ్'. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే తన కెరీర్లో మొదటిసారి హారర్ జానర్లో నటిస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. వరల్డ్ వైడ్గా ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల చేస్తారని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. రాజాసాబ్ 2 భాగాలుగా రాబోతుందని, పార్ట్ 1 మాత్రమే కాకుండా పార్ట్ 2 కూడా ఉంటుందని సినీ వర్గాల నుంచి తెలిసిన సమాచారం. ఇటీవలే 'పుష్ప 2' క్లైమాక్స్లో పార్ట్ 3కి లీడ్ ఎలా ఇచ్చారో అదే విధంగా ఈ సినిమా చివర్లో ఇంట్రెస్టింగ్ లీడ్ ఇచ్చి పార్ట్ 2 కూడా ఉంటుందని చెప్తారట. అప్పటి వరకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి' ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇన్ని సీక్వెల్స్ చేసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక్కడే. ఇది తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తొలుత ఏప్రిల్ 10 విడుదలకు ప్లాన్ చేసిన మేకర్స్ ఇప్పుడు మరోసారి వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ దాదాపుగా పూర్తి అయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ పనులు భారీగా ఉన్నాయట. ప్రభాస్ కెరీర్లో హారర్ కామెడీ జానర్లో ఇదే ఫస్ట్ మూవీ కావడం, భారీ వీఎఫ్ఎక్స్ పనులు ఉండడంతో మారుతి కూడా క్వాలిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే ఈ మూవీకి కూడా పార్ట్ 2 ఉంటుందట. క్లైమాక్స్లో పార్ట్ 2కి లీడ్ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. గతంలో 'బాహుబలి', 'సలార్' చిత్రాలకి పార్ట్ 2 చేసిన ప్రభాస్ ఇప్పుడు 'కల్కి'కి కూడా చేస్తున్నారు. ఇప్పుడు 'రాజాసాబ్' కూడా చేస్తున్నాడని తెలియడంతో ఇన్ని సీక్వెల్స్ చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక్కడే అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. హారర్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా అభిమానుల ఊహలకు మించి ఉంటుందట. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే ఇప్పటివరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో ఏ హారర్ చిత్రంలో కూడా ఉండని విధంగా ఉంటుందట. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ప్రభాస్ కాళ్లకు గాయాలు అవడం వల్ల షూటింగ్ ఆలస్యం అవుతుంది. తదుపరి షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సినిమా 1000 కోట్ల క్లబ్లో జాయిన్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.